ఈరోజు నాగుల చవితి. ఈ కథను వింటే సర్పదోష నివారణ, కుజదోష నివారణ జరుగుతుంది. అలానే వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. నాగుల చవితి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలంటూ స్నానం చేసి ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. పూజా మందిరాన్ని, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలు కట్టుకొని పూజా మందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి. పూజా మందిరంలో కలశాన్ని ఏర్పాటు చేసుకొని దానిపైన ఎరుపు వస్త్రాన్ని పరుచుకోవాలి. నాగేంద్ర స్వామి ప్రతిమను కానీ లేదంటే ఫోటోను కానీ పూజకు ఉపయోగించుకోవాలి. పూజకు మందార పువ్వులు, ఎర్రని పువ్వులు, కనకాంబరాలు, నైవేద్యానికి చిన్న చిన్న ఉండ్రాళ్ళు, వడపప్పు, చలివిడి, చిమ్మిలి, అరటి పండ్లను సిద్ధం చేసుకోవాలి. ఉదయం 9 గంటల లోపు పూజను పూర్తి చేసుకోవాలి. పూజకు ముందు నాగేంద్ర స్వామి అష్టోత్తరము, నాగేంద్ర స్తోత్రము, నాగస్తుతి, నాగేంద్ర సహస్రనామాలను పఠించాలి. ఓం నాగేంద్ర స్వామిన్యే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. దీపారాధనకు నువ్వుల నూనె వాడాలి. 7 ఒత్తులు ఆవు నేతితో సిద్ధం చేసుకున్న దీపంతో హారతిని ఇచ్చి నైవేద్యాన్ని సమర్పించుకోవాలి. పూజ ముగిసిన తర్వాత నాగేంద్ర స్వామి నిత్య పూజ అనే పుస్తకాన్ని తాంబూలంతో చేర్చి ముత్తైదువుకు అందజేయాలి. తర్వాత దగ్గరలో ఉన్న పుట్ట దగ్గరికి వెళ్ళి దీపాన్ని వెలిగించి పుట్టలో పాలు పోసి పూజించాలి. పూజ అయిన తర్వాత నైవేద్యాన్ని పెట్టి ఆ రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయాలని మన పురాణాలు చెప్తూనే ఉన్నాయి. దేవాలయాలలో నాగేంద్ర అష్టోత్తర పూజ, నాగేంద్ర సహస్రనామ పూజ చేయించటం వలన శుభదాయకం. చెవి బాధలు, కంటి బాధలు ఉన్నవారికి చవితి ఉపవాసం ఎంతగానో ఉపయోగపడుతుంది. పూర్వకాలంలో ఉత్తంకుడు అనే మహర్షి జనమేజయుడు దర్శనానికి వచ్చాడు. ఇతను తక్షకుడి చేతిలో మోసపోయినవాడు. ప్రతీకారం తీర్చుకోవటానికి మార్గాన్ని అన్వేషిస్తూ జనమేజయుడి దగ్గరికి వచ్చాడు. వస్తూనే రెచ్చగొట్టే మాటలు పలికాడు. జనమేజయ, నిన్ను చూస్తుంటే నాకు జాలి వేస్తుంది. కార్యాలు తెలుసుకోకుండా పసిబాలుడిలా కనిపిస్తున్నావు. చేయవలసిందేమన్నా చేయటం లేదు. చేయకూడని పనులన్నీ చేస్తున్నావు. పౌరుషం లేని నీ వంటి చప్పటి మనిషికి నేనేం చెప్పినా ఏం ప్రయోజనం? తంత్రం లేదు, మంత్రం లేదు. ఎవరు శత్రువులో అంతకంటే తెలియదు. అన్నీ బాలచేష్టలే అంటూ తల తిప్పి చేతరింపుగా గొనుక్కున్నాడు. ఉత్తంక మహర్షి, నీ మాటలు నాకేమీ అర్థం కావటం లేదు. నేను ఏ వైరం గురించి తెలుసుకోలేదు. ఏ ప్రతీకారం చేయలేదు. వివరంగా చెప్పు. అప్పుడు ఏం చేయాలో అదే చేస్తాను అని అన్నాడు. అందుకు ఉత్తంక మహర్షి ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. మీ నాన్న ఎలా చనిపోయాడో తెలుసా? మీ నాన్నగారిని సహజ మరణం కాదు, దుర్మరణము. తక్షకుడు అనే సర్పదుష్టుడు పొట్టన పెట్టుకున్నాడు. కావలిస్తే ఉన్నారుగా మీ వృద్ధమంత్రులు, వారిని అడిగి తెలుసుకో. జన్మేజయుడు వెంటనే మంత్రులను పిలిపించి విషయాన్ని అడిగాడు. విప్రశాపం కారణంగా తక్షక సర్ప సంతుష్టుడైన పరిషత్తు దివంగతుడైన సంగతిని వారు వివరించి చెప్పారు. అవును, మరి విప్రశాపం కారణం తప్ప తక్షకుడి తప్పు ఏముంది అని జనమేజయుడు ఎదురు ప్రశ్న వేశాడు. ఆహా, అలాగా నాయనా. పుష్కలంగా ధనాన్ని ఇచ్చి కశ్యపుణ్ణి వారించలేదా ఆ దుష్టుడు? కాపాడగలిగిన వాణ్ణి కొనేసి వెనక్కి దారి మళ్లించినవాడు శత్రువు కాక మిత్రుడవుతాడా? నీకంటే ముని బాలకుడైన రురుడు నయము. వెనుకటికి ఒక పాము తాను వివాహమాడబోయే ప్రమద్ధరణను కరిచి చంపిందని ప్రతిజ్ఞ చేసి సర్ప సంహారాన్ని మొదలుపెట్టాడు. ఎప్పుడూ కర్ర పుచ్చుకొనే తిరుగుతూ కనిపించిన పామునల్లా బాది చంపేవాడు. కొన్నింటిని వెతికి మరీ చంపేవాడు. అలా చంపుతూ ఉండగా ఒక వనంలో ముసలిపాము కంటపడింది. దానిని కూడా చంపబోతూ ఉంటే అది ఇలా పలికింది. కురు, నేను నీకు ఏ అపకారం చేశానని చంపుతున్నావు అని ప్రశ్నించింది. అందుకు రురుడు తన ప్రియురాలి మరణం వెనుక ఉన్న కథను గురించి వివరంగా చెప్పి నేను అందుకే చంపుతున్నాను అని అన్నాడు. ఆ మాటలు విన్న ముసలిపాము, రురు, నీ ప్రియురాలిని కలిసింది నేను కాదు. అసలు ఇంతవరకు నేను ఎవరినీ కరవలేదు. మిగతా పాములు కరిస్తే కరవవచ్చు. రూపాన్ని చూసి నన్ను చంపటం నీకు భావ్యం కాదు. హేతుబద్ధమైన ఈ మానవ సంభాషణకు రురుడు ఆశ్చర్యపోయాడు. అసలు నువ్వెవరివి? సర్పరూపాన్ని ఎందుకు పొందావు అని అడిగాడు. అందుకు ఆ ముసలిపాము ఇలా చెప్తుంది. రురురు, నేను ఒక బ్రాహ్మణుడిని.
చిన్నప్పుడు నాకు ఒక మిత్రుడు ఉన్నాడు. అతని పేరు కగముడు. మహాతపస్వి, ఒట్టి అమాయకుడు కూడా. ఒక రోజున అతను ఏకాగ్రచిత్తనతో అగ్నిహోత్రం చేసుకుంటున్న సమయంలో నేను అక్కడికి వెళ్ళాను. ఎండుగడ్డిని వెంటికి చుట్టి పాముగా చేసి అతన్ని భయపెట్టాను. బాల్య చేష్ట. కానీ అతను నిజంగానే భయపడిపోయాడు. గజగజ వణికిపోయి నేను కేరింతలు కొడుతూ ఉంటే పట్టరాని కోపంతో నువ్వు పామువైపొమ్మని శపించాడు. అప్పుడు నేను గబగబా వెళ్ళి గడ్డితాడుని చూపించాను. ఇది నిజం పాము కాదు అని వివరించి చెప్పాను. అప్పటికి అతని భయం తీరిపోయి కగముడు కొంత శాంతించాడు. ఓరి మందబుద్ధి! నన్ను భయపెట్టావు కాబట్టే నేను నిన్ను శపించాను. నువ్వు పామువి కాక తప్పదు. అయితే మళ్ళీ నువ్వే నా భయాన్ని తీర్చావు కాబట్టి నేను నీకు శాప విమోచనం చెప్తున్నాను విను. ప్రమతి కుమారుడు క్రూరుడు వచ్చి నీకు శాప విముక్తి కలిగిస్తాడు అని నన్ను ఓదార్చి కగముడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇది నా కథ. నువ్వు క్రూరుడివి. నేను ఒక బ్రాహ్మణుడిని. ఒక మంచి మాట చెప్తాను విను. బాగా ఆలకించు. అహింస ఒకటే ఉత్తమోత్తమ ధర్మం. విప్రులకు మరీను. వాళ్ళు విద్యా వివేక సంపన్నులు కాబట్టి సకల జీవరాశి పట్ల దయగా ఉండాలి. యజ్ఞాలలో మినహా మరెక్కడ ఏ హింస చేయకూడదు. ఈ ఉపదేశం చేసి దుండుగం తన సర్పరూపాన్ని విడిచిపెట్టి బ్రాహ్మణుడుగా మారి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి క్రూరుడు హింసను విడిచిపెట్టాడు. ఇంతకీ జన్మేజయ బ్రాహ్మణుడైన నీకన్నా ఆ క్రూరుడే నయము. తనకు అపకారం చేసిన సర్పాల మీద కసిపట్టి యుద్ధాన్ని ప్రకటించాడు. నువ్వు ఒక క్షత్రియుడివి. నీ తండ్రి ఒక పాము వలన మరణించాడు అని తెలిసి కూడా నీవు పాములను ఏమీ చేయకుండా ఊరుకున్నావు. పితృఘాతకులను సుఖంగా బతకనిస్తున్నావు. అంతరిక్షంలో నీ తండ్రి ప్రతీకారేచ్ఛతో దహించుకొని పోతున్నాడు. స్నానదాన జపాదులు వదిలేసి కూర్చొని ఉన్నాడు. ఈ దుర్గతి నుంచి అతన్ని ఉద్ధరించు. సర్పాలను సంహరించు. తండ్రికి ఉన్న వైరాన్ని తీర్చని కొడుకు బతికి ఉండి వృద్ధుడితో సమానమే. లే, బతికే ఉన్నాను అని అనిపించుకో. పాపశంక పెట్టుకోకు. యజ్ఞము వంకతో ఎంత జీవహింస చేసినా తప్పులేదు. నువ్వు వెంటనే సర్పయాగాన్ని ప్రారంభించు. ఉత్తంకుడు చెప్పిన మాటలతో జనమేజయుడు రెచ్చిపోయాడు. తండ్రికి ఉత్తమగతులు కలిగించలేకపోయినందుకు తనను తాను ఎంతగానో నిందించుకున్నాడు. ఈ రోజే యాగాన్ని ప్రారంభించి పితృ రుణాన్ని తీర్చుకుంటాను అని అన్నాడు. బగబగలాడుతున్న మంటలలో సర్పాలను ఆహుతి చేసి ప్రతీకారాగ్నిని చల్లార్చుకుంటాను అని అన్నాడు. మంత్రులను అందరినీ పిలిపించాడు. గంగా తీరంలో భూమిని కొలిపించి చదును చేయించాడు. 100 స్తంభాలతో అందంగా మండపాన్ని కట్టించాడు. ఏర్పాట్లు అన్నీ పూర్తయిన తరువాత సర్పయాగం మొదలైంది. ఈ విషయం తెలుసుకున్న తక్షకుడు ఎంతగానో భయపడిపోయాడు. ఇంద్రుడి సన్నిధికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అతన్ని ఓదార్చి అర్ధసింహాసనంలో కూర్చోబెట్టి అభయాన్ని ఇచ్చాడు. ఉత్తంకుడు ఇది గ్రహించాడు. అతనిలో పట్టుదల పెరిగిపోయింది. సహేంద్ర తక్షకాయ స్వాహౌ అంటూ ఇంద్రుడితో సహా తక్షకుణ్ణి నియంత్రించాడు. ఇద్దరూ వచ్చి యజ్ఞకుండంలో రాలిపడ్డారు. అంతలోకి తక్షకుడు ఆస్తికుణ్ణి తలుచుకున్నాడు. అతను సర్పాలను కాపాడేవాడు. జరత్కారుని కొడుకు. అతను తలుచుకోగానే ఆస్తికుడు జనమేజయుని సమీపించి ప్రశంసా వాక్యాలు పలికాడు. ఆ రాజు ఎంతగానో సంతోషించి బాలపండితుణ్ణి బహు విధాలుగా అర్చించి సత్కరించాడు. నీకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అతను వెంటనే ఈ యజ్ఞం ఆగిపోవాలి అని కోరుకున్నాడు. మాటకు నిలబడే మహారాజు కాబట్టి యజ్ఞాన్ని వెంటనే ఆపేవేశాడు. సర్పహోమం ఆగిపోయింది. ఆస్తికుడు ఎంతగానో సంతోషించాడు. వైశంపాయనుణ్ణి పిలిచి జనమేజయుడికి వ్యాస భారతాన్ని వినిపించమని చెప్పాడు. విన్న రాజుకు మనశ్శాంతి లభించింది. సాక్షాత్తుగా వ్యాసుడినే ఇలా అడిగాడు. హే భగవాన్! నా మనస్సు దహించుకొని పోతుంది. అర్జునుడు అంతటి వాడికి పౌత్రుడు మా తండ్రి. సంగ్రామంలో మరణిస్తే అది క్షత్రియులకు గౌరవప్రదం. ఇంటిలో మరణించినా కనీసం అది సహజ మరణమైతే అదొక పద్ధతి. ఇదేమిటి దారుణం! నా తండ్రి గారిది దుర్మరణము. అంతరిక్షంలో దాహార్తుడై వేలాడుతూ ఉన్నాడు. శాంతి ఉపాయాన్ని చెప్పు.
వెంటనే మా తండ్రి గారి దుర్గతి తప్పి స్వర్గానికి వెళ్ళే ఉపాయాన్ని చెప్పు, నాకు మనశ్శాంతిని ప్రసాదించు అని జనమేజయుడిని అభ్యర్థించాడు. జనమేజయుడు వెంటనే ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. జరత్కారుడు అనే మునీశ్వరుడు ఉన్నాడు. అతను శాంత స్వభావుడు. అతను ఒక రోజు అడవిలో పెద్ద గోతిలో వేలాడుతూ ఉన్న తన పూర్వీకులను చూశాడు. ఏమిటి దారుణం అని ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆ పితృదేవతలు ఇలా చెప్పారు: నాయనా, నీవు త్వరగా వివాహం చేసుకో. అప్పటిదాకా మా పని ఇంతే. మాకు స్వర్గం ప్రాప్తించదు. ఆ మాటలు విని జరత్కారుడు సమాధానంగా ఇలా చెప్పాడు: నా పేరుతో సమానంగా ఉన్న ఈ యువతిని మాత్రమే చేసుకుంటాను. అలా దొరకకపోతే తప్పకుండా నేను వివాహం చేసుకోను అని చెప్పి తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇదిలా ఉండగా కశ్యప ప్రజాపతి భార్యలు కతృవినతలు ఒకరోజు సాయంకాల సమయంలో సముద్ర తీరంలో విహరిస్తూ అల్లంత దూరాన ఒక దివ్య అశ్వాన్ని చూశారు. దాని రంగు ఏమిటంటే ఏమిటి అని అనుకున్నారు. శ్వేతాశ్వము అని పలికింది వినత, కృష్ణవర్ణము అని పలికింది కద్రువ. వారిద్దరూ వాదనలు ఆడుకున్నారు, పందెం వేసుకున్నారు, దాసిత్వం పణంగా పెట్టుకున్నారు. రేపు వచ్చి దగ్గరకు వెళ్ళి చూసి తేల్చుకుందాము అని అనుకున్నారు. కద్రువ తన పిల్లలకు రహస్యంగా ఈ విషయాన్ని చెప్పింది. పిల్ల పాములారా, మీరు వెళ్ళి గుర్రానికి చుట్టుకొని నల్లగా కనిపించేటట్లుగా చేయండి అని పలికింది. ఆ మాటలు విని కొన్ని పాములు అంగీకరించలేదు. జనమేజయుడి యాగంలో అగ్నికి ఆహుతి కమ్మని వారిని శపించింది. తక్కిన పాములు వెళ్ళి గుర్రం తోకకు చుట్టుకుని దాన్ని మాత్రం నల్లగా కనిపించేటట్లుగా చేశాయి. తోటి కోడళ్ళు వెళ్ళి చూసేసరికే తోక నల్లగా కనిపించింది. ఆ పంతంలో కత్రువ నెగ్గింది. వినతి ఓడిపోయింది కనుక దాసిత్వం పట్టాలి. దిగులుగా కూర్చున్న తల్లిని చూసి గరుత్మంతుడు వచ్చాడు. దానికి గల కారణాన్ని అడిగి తెలుసుకున్నాడు. నాయనా, నేను కత్రువుకు దాసును అయ్యాను. ఆవిడ ఏ పని చెప్తే నేను ఆ పని చేయాలి అని బాధపడుతూ చెప్పగా అప్పుడు గరుకుడు ఇలా చెప్పాడు: నిజంగా మొయ్యమంటే నేను ఉన్నానుగా, నేను మోస్తానులే. ఎక్కడికి మొయ్యమంటే అక్కడికి మోస్తాను. నువ్వేమీ బాధపడకు. నిన్ను ఈ దాసిత్వం నుంచి విముక్తురాలని చేయిస్తాను రా అని అంటూ కత్రువు దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. పినతల్లిని సోదరులతో సహా భుజాన ఎక్కించుకొని సముద్రం అవతల తీరానికి మోసుకొని వెళ్ళాడు గరుడు. అక్కడ అడిగాడు పినతల్లిని: పినతల్లి, నా కనతల్లికి ఈ దాస్యం ఎలా తొలగిపోతుందో చెప్పు అని అభ్యర్థించాడు. నువ్వు కనుక దేవలోకానికి వెళ్ళి అమృతం తీసుకుని వచ్చి నా బిడ్డలకు ఇవ్వగలిగితే మీ అమ్మకు విముక్తిని కలిగిస్తాను అని చెప్పింది కద్రువ. గరుత్మంతుడు ఒక్క ఉదుటున ఇంద్రలోకానికి ఎగిరాడు. దేవతలతో హోరాహోరీ యుద్ధం చేశాడు. ఎలాగైతేనేమి అమృత భాండాన్ని చేజిక్కించుకున్నాడు. సరాసరి వచ్చి కద్రువుకు అందించి వినతాదేవికి దాస్య విముక్తిని కలిగించాడు. పవిత్రంగా దర్భలను పరిచి అమృత భాండాన్ని దాని మీద ఉంచారు. స్నానాలు చేసి వచ్చి శుచిగా సేవిద్దాము అని అనుకొని సముద్రానికి వెళ్ళారు. ఇంతలో ఇంద్రుడు వచ్చి అమృత భాండవాన్ని అపహరించుకొని వెళ్ళాడు. వారు స్నానం చేసి వచ్చి ఆశగా దర్భలను నాకారు. నాలుకలు చీరుకొని పోయాయి. అప్పటి నుండి సర్పాలకు 2 నాలుకలు వచ్చాయి. అగ్నికి ఆహుతి కమ్మని తల్లితో శాపాన్ని పొందిన సర్పకుమారులు వాసుకి ప్రముఖులు అందరూ వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు. ఆయన అందుకు ఒక ఉపాయాన్ని చెప్పాడు. జరత్కారుడు అనే ఒక మహాముని ఉన్నాడు. తీర్థయాత్రలు చేస్తున్నాడు. అతనికి వాసుకి సోదరి జరత్కారుడికి ఇచ్చి వివాహం చేయండి. అతను సనామధేయురాలినే వివాహం చేసుకుంటాడు. జరత్కారులకు ఆస్తికుడు అనే కొడుకు పుడతాడు. అతను మిమ్మల్ని కాపాడతాడు. వెళ్ళండి అని బ్రహ్మదేవుడు చెప్పి పంపించాడు. వెంటనే వాసుకి అరణ్యాలకు వెళ్ళి జరత్కారుణ్ణి వెతికి పట్టుకొని స్వయంగా తన చెల్లెల్ని ఇచ్చి వినయంగా వివాహాన్ని జరిపించారు. నాకు అప్రియం చేసిందంటే చాలు, వదిలివేస్తాను అని నియమం పెట్టాడు జరత్కారుడు. ఆమెను స్వీకరించాడు. పర్ణశాల కట్టుకుని కాపురం చేశాడు. ఒకరోజు సుష్టుగా మధ్యాహ్న భోజనం చేసి నడుం వాల్చాడు జరత్కారుడు. ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను నిద్రలేపకు అని భార్యకు చెప్పి మరీ నిద్రపోయాడు.
ఇంతలో సూర్యాస్తమయం జరిగింది. సంధ్యావందనానికి సమయం సమీపించింది. లేపితే అప్రియం కనుక వదిలేస్తాడు. లేపకపోతే సంధ్యోపాసన చేయని ధర్మలోపం చుట్టుకుంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఆమెకు ఏమీ అర్థం కాలేదు. ఈ రెండిటిలో నరకానికి తీసుకొని పోయే ధర్మానికంటే మొదటిదే మేలు అని అనుకుంది. అంతగా వదిలేస్తే మహా అయితే మరణిస్తాను అంతే కదా! పర్వాలేదు అని అనుకొని భర్తను నిద్రలేపింది. సాయం సంధ్యకు వేళయింది లెగవండి అని పలికింది. లెగుస్తూనే జరత్కారుడు మండిపడ్డాడు. నిద్రలేపి ఇంత అప్రియం చేస్తావా? నిన్ను వదిలేసి నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. నువ్వు నీ సోదరుడి ఇంటికి వెళ్ళిపో అని అన్నాడు. భయంతో వణికిపోతూ ఆమె ఎలా పలికింది. మా అన్నగారు ఏ ఫలాన్ని కోరి నన్ను నీకిచ్చి వివాహం చేశాడో అది మరి ఎలా నెరవేరుతుంది అని రవ్వంత సిగ్గుపడుతూ నుంచొని ఉంది. చీకుతింత లేని జరత్కారుడు గుమ్మం దాటపోతూ క్షణమాగి ఈ సందేహానికి సమాధానంగా తదాస్తు అనేసి వెళ్ళిపోయాడు. మునికాంత వాసుకి ఇంటికి వచ్చేసింది. ఏమిటి విషయమని అన్నగారు అడిగితే తదస్థి వరకు చెప్పింది. వాసుకి ఎంతగానో సంతోషించాడు. జరత్కారుడు సత్యసంధుడు కాబట్టి అతని మాటకు విశ్వసించి సోదరిని లాలనగా చూసుకున్నాడు. తరువాత కొంతకాలానికి సోదరి ప్రసవించింది. ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. అతనే ఆస్తికుడు. జనమేజయ, తల్లివైపు బంధువులను కాపాడడం కోసం ఆస్తికుడు వచ్చి నీ సర్పయాగాన్ని ఆపించేశాడు. ఆ యాయావర్కిలీనుడు వాసుకి మేనలుడు అయిన ఆ ముని బాలుడి కోరికను మన్నించటం నువ్వు చేసిన గొప్ప పుణ్యకార్యం. ఓం నమో పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర.